ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. జీవం గల అతి చిన్న భాగం కణం. కణాలు వేర్వేరు ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి. తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించినది రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్న సంవత్సరం 1665. రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను దీనిలో పరిశీలించాడు, బెండులో. బెండు ముక్కలో ఉండే ప్రతి గదిని కణం అని సంబోధించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉండే ఏక కణానికి ఉదాహరణ కోడిగుడ్డు. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటారు? బహుకణ జీవులు. బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకణం చెందిన అండం. 2 జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు. ఈ క్రింది వానిలో ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా. అమీబాలో చలనానికి, ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యా పాదాలు. అమీబాకు ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. అమీబా నిరంతర ఆకారాన్ని మార్చుకుంటుంది. మిథ్య అనగా అర్థం మాయా. మిథ్యా పాదాలను ఏర్పరచడం ద్వారా ఆకారాన్ని మార్చుకునే జీవి అమీబా. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవుని తెల్ల రక్త కణాలు WBC, వైట్ బ్లడ్ సెల్. శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరించేది నాడీ కణాలు. సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేసేవి నాడీ కణాలు. కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేది కణ కవచం. అతిపెద్ద కణం ఉండే జీవి ఆస్ట్రిచ్ లేదా ఉష్ట్రపక్షి. ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్ జీవిలో ఉండే అండం పరిమాణం 170 మిల్లీమీటర్ ఇంటూ 130 మిల్లీమీటర్. అతి చిన్న కణం పరిమాణం 0.1 to 0.5 మైక్రోమీటర్. జీవ వ్యవస్థలోని భిన్న అవయవాలను నిర్వర్తించే విధులు ఆహారం జీర్ణం చేయడం, శోషణం, స్వాంగీకరణం. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. కణద్రవ్యం కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటే దాన్ని ఏమంటారు? ప్లాస్మోపొర. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం కణద్రవ్యం. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి ఒక అదనపు పొరను కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? ఈ క్వశ్చన్ మరొకలా అడగొచ్చు. కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను ఏమంటారు? కణకవచం. జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. జంతు కణాల్లో కణకవచం ఉంటుందని ఎగ్జామ్లో అడగొచ్చు. సో చూసుకోండి. నెక్స్ట్, కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని ఏమంటారు? కేంద్రక త్వచం. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింప చేయడంలో తోడ్పడతాయి. క్రోమోజోముల్లో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింప చేయడంలో తోడ్పడతాయి. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని ఏమంటారు? జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం. దీనిని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలను ఏమంటారు? కేంద్రక పూర్వ కణాలు. కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండే జీవులను ఏమంటారు? కేంద్రక పూర్వ జీవులు. ప్రొకార్యోటిక్. ప్రోకార్యోన్ అనగా ప్రో అంటే ముందు, కార్యోన్ అనగా కేంద్రకం. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు వీటికి ఉదాహరణలు. కేంద్రక పూర్వ జీవులు. కేంద్రక పూర్వ జీవులు ఉదాహరణలు ఏంటని అడగొచ్చు. ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉంటే ఆ కణాలను ఏమంటారు? నిజ కేంద్రక కణాలు. యూకారియోటిక్ సెల్స్. యూకారియోన్ అనగా అర్థం ఏంటి? యు అంటే నిజ, కార్యోన్ అనగా కేంద్రకం. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతా జీవులన్నీ నిజ కేంద్రక జీవులు. కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటారు? రిక్తికలు. పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజంగా ఉంటాయి. జంతు కణాల రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆగు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉండే సూక్ష్మంగా వర్ణయుక్తంగా ఉన్న అనేక నిర్మాణాలను ఏమంటారు? ప్లాస్టిడ్లు. పత్రహరితాన్ని కలిగి ఉండే ప్లాస్టిడ్లు, క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు.
ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిక్లను ఏమంటారు? హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్టులు. సగటున ఒక వ్యక్తి సుమారు కలిగి ఉండే మృత చర్మం 2 కిలోలు. అతిథేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకునేవి వైరస్లు. క్రింది వానిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: జలుబు, పోలియో, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా. క్రింది వానిలో ప్రోటోజోన్ల వల్ల కలిగే వ్యాధి: మలేరియా, విరేచనాలు లేదా డిసెంట్రీ. బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధి: టైఫాయిడ్, కలరా, క్షయ లేదా టీబీ. సూక్ష్మజీవులను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఆల్కహాల్ తయారీకి, పెరుగు, బ్రెడ్ కేకుల తయారీలో, పర్యావరణం శుభ్రం చేయడంలో ఈ సూక్ష్మజీవులను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పెరుగు ఏర్పడటానికి ప్రోత్సహించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఇడ్లీ పిండి, దోశపిండి పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియాలు. రిపీట్ అగైన్: ఇడ్లీ పిండి, దోశపిండి పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియాలు. రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగటానికి కారణం ఈస్ట్ కణాల పెరుగుదల. ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో ఉత్పత్తి చేసే వాయువు కార్బన్ డయాక్సైడ్. బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు ఈస్ట్లు. వీటిని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్. ఈస్ట్ను దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఆల్కహాల్. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? క్విన్వనం. 1857లో క్వినోనంను కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్. సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అనగా వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపటం లేదా వాటి పెరుగుదలను నిరోధించే మందులను సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటారు. క్రింది వానిలో సూక్ష్మజీవ నాశకం: స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. టీకాలు వేయడం ద్వారా ఏ వ్యాధులను నిరోధించవచ్చు? కలరా, క్షయ, మసూచి, హెపటైటిస్. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను సాధారణంగా ఏమంటారు? జీవ నత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి అమ్మా. మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో వ్యాధులను కలిగించే కొన్ని సూక్ష్మజీవులను ఏమంటారు? వ్యాధి జనకాలు. వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకటం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారు? అంటువ్యాధులు లేదా కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ క్రింది వాటిలో అంటువ్యాధులకు ఉదాహరణ: కలరా, క్షయ, సాధారణ జలుబు, ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్. అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకము ఈగ. మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఆడ అనాఫిల్స్ దోమ. డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేసేది ఆడ ఐడిస్ దోమ. మానవుల్లో కలిగే క్షయ, కలరా, టైఫాయిడ్ వ్యాధులకు కారణమైన వ్యాధి జనకం బ్యాక్టీరియా. వైరస్ ద్వారా మానవుల్లో కలిగే వ్యాధులు: తట్టు, పోలియో, చికెన్ పాక్స్, ఆటలమ్మ, హెపటైటిస్ ఏ. ప్రోటోజోవా ద్వారా మానవుల్లో కలిగే వ్యాధి మలేరియా. వైరస్ వల్ల పశువుల్లో వచ్చే వ్యాధి గాలికుంటు. 1876లో బాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంథ్రాసిస్. సిట్రస్ కాంకర్ వ్యాధికారక సూక్ష్మజీవి బ్యాక్టీరియా. బెండకాయలో పసుపు ఈనెలు ఈ వ్యాధి లక్షణం. మొజాయిక్ తెగులు. ఈ క్రింది వాటిలో కుంకుమ తెగులు గోధుమలకు వచ్చే తెగులు. ఈ క్రింది వాటిలో నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్: ఉప్పు, వంట నూనెలు, సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫైట్. జామ్లు, స్క్వాష్లు పాడవకుండా ఉపయోగించే నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్: సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫైట్. చేపలు, మాంసము, ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి ఉపయోగించే సాధారణ రసాయనం ఉప్పు. చక్కెర కలపడం ద్వారా నిల్వ చేసే పదార్థాలు: జామ్లు, స్క్వాష్లు, జెల్లీలు. నూనె, వెనిగర్తో నిల్వ చేసే పదార్థాలు: కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం. పాశ్చరైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్. బీన్స్, బఠానీలు వంటి చిక్కుడు జాతి లేదా లెగ్యూమినేస్ మొక్కల వేరుబొడిపిల్లో సహజీవనం చేసే బ్యాక్టీరియా రైజోబియం. వాతావరణంలో నత్రజని వాయు శాతం 78%. నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా డాష్ను గ్రహించి స్థాపన చేస్తాయి నత్రజని. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారు? పంట లేదా క్రాప్. ఎన్ని సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు? క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరుగా ఉండే వాతావరణ పరిస్థితులేంటి? ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం. పంటలను ప్రధానంగా ఎన్ని విభాగాలుగా గుర్తించడం జరిగింది? 2 విభాగాలుగా. 1 ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు.
ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటలేవి? వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. మీరు మధ్యాహ్నం రాసే ఎగ్జామ్లో ఖరీఫ్ పంటల్లో లేనిదేంటి అని ఉంటుంది. సో మీరు అందుకే ఇప్పుడు ఖరీఫ్ పంటలు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైన పంటలు ఈ కాలంలో పండుతాయి, ఖరీఫ్ కాలంలో. ఇదే బిట్టు వేరేలాగా అడిగాను మధ్యాహ్నం ఎగ్జామ్లో. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆ ఎగ్జామ్ రాయండి. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా ఈ నెలల మధ్యలో ఉంటుంది, జూన్ నుంచి సెప్టెంబర్. రబీ పంటలు పండే కాలం శీతాకాలం. ఈ క్రింది వాటిలో రబీ పంటలు: గోధుమ, పప్పు ధాన్యాలు, అవిసె గింజలు, ఆవాలు, బఠానీ. ఎగ్జామ్లో రబీ పంటల్లో లేనిదేంటి? రబీ పంటలు పండే నెలలు అక్టోబర్ నుంచి మార్చి. వానపాములు, సూక్ష్మజీవులు రైతుకు మిత్రులుగా ఏ రకంగా సహాయపడతాయి? నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడంలో ఇవి మిత్రులుగా ఉపయోగపడతాయి రైతులకి. పంటలు పండించే ముందు నేలను సిద్ధం చేయడం ఏ దశ? మొదటి దశలోనే నేలను సిద్ధం చేస్తారు. నేలను వదులుగా చేసే విధానాన్ని ఏమంటారు? చాలు తీయడం, టిల్లింగ్, దున్నడం. పురాతన కాలం నుండి నాగలిని పంటకు రసాయనిక ఎరువు వేయడానికి మాత్రమే కాకుండా దీనికోసం కూడా ఉపయోగిస్తున్నారు. నేలను చాలుగా చేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగేయడానికి. నాగలి యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలప దొంగను ఏమంటారు? నాగలి దొంగ. కలుపును తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం తొల్లిక. మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి పోషక రూపంలో నేలకు అందించే పదార్థాలను ఏమంటారు? సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువులు అంటారు. రసాయనిక ఎరువులకు ఉదాహరణ కానిది: యూరియా, అమ్మోనియా, సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాస్, ఎన్పికే. ఎన్పికే అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఇవన్నీ రసాయనిక ఎరువులకు ఉదాహరణలు. ఉదాహరణ కానిది అని అడిగాను ఎగ్జామ్లో, సో అలాగే ఇక్కడ ఇచ్చాను. కానీ రసాయనిక ఎరువులకు ఉదాహరణలు ఇవన్నీ. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన అధిక దిగుబడి వచ్చే పంటలు: గోధుమ, వరి, జొన్న. ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండించే రైతులు. ఉత్తర భారతదేశ రైతులు ఒక కాలం లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండిస్తారు. లెగ్యూమ్ లేదా చిక్కుడు జాతి మొక్కల వేరుబెడుపులలో సహజీవనం చేసే బ్యాక్టీరియా రైజోబియం. నేలకు హ్యూమస్ను అధికంగా అందించే ఎరువు ఏంటి? సేంద్రియ ఎరువు. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని ఏమంటారు? నీటి పారుదల. మొక్కలు కలిగి ఉండే నీరు శాతం 90% నీరు కలిగి ఉంటాయి మొక్కలు. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలలకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరం. స్ప్రింక్లర్ నీటిపారుదల. నీరు తక్కువగా లభించే ప్రదేశాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. బిందు సేద్యం లేదా డ్రిప్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్. ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇది నీటి లభ్యత సరిగ్గా లేని, చదునుగా లేని నేలలకు స్ప్రింక్లర్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ నీటి తక్కువగా లభించే ప్రదేశాల్లో మాత్రం బిందు సేద్య పద్ధతిని ఉపయోగిస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. పచ్చికలకు, కాఫీ పంటలకు ఉపయోగపడే నీటిపారుదల పద్ధతి స్ప్రింక్లర్ నీటిపారుదల పద్ధతి. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఉపయోగపడే ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరిగే అవసరం లేని మొక్కలను ఏమంటారు? కలుపు మొక్కలు. కలుపు మొక్కలను తొలగించడాన్ని ఏమంటారు? కలుపు తీట. ధాన్యం పంటలు పక్వానికి రావడానికి పట్టే సమయం 3 నుంచి 4 నెలలు. ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? నూర్పిడి. పంట కోతలతో ముడి ఉన్న ప్రత్యేక పండుగలు సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నభన్య, బిహు. ఇవన్నీ పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు. రైతులు ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుండి రక్షించడానికి వీటిలో నిల్వ చేస్తారు. లోహపు గదుల్లో, గోదాముల్లో నిల్వ చేస్తారు. ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందవచ్చును. దీన్ని ఏమంటారు? పశు సంవర్ధనం. మనం చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ డి. ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందడానికి కారణమైన బీజం సంయుక్త బీజం. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక వలన ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది.
నెక్స్ట్ వన్, పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ క్రింది వానిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు: 1 ఒక జత ముష్కాలు, 1 పురుషాంగం, 2 శుక్రవాహికలు. ఎగ్జామ్లో అయితే పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో లేనిది అని అడిగాను. సో మీరు చూసుకోండి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్స్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 టైమ్స్ అయినా వినండి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను ఏమంటారు? శుక్ర కణాలు. ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి శుక్రకణానికి తల, మధ్య భాగం, తోక అనే భాగాలుంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో లేనిది అని అడిగాను ఎగ్జామ్లో. ఇక్కడైతే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటో చూద్దాం. 1 జత స్త్రీ బీజకుశాలుంటాయి, 1 జత ఫాలోపియన్ నాళాలుంటాయి. అండం కూడా ఏకకణమే. నెక్స్ట్ వన్, అండాలన్నిటిలో అతిపెద్ద అండం ఉండే జీవి ఆస్ట్రిచ్ పక్షి లేదా ఉష్ణపక్షి. అండం శుక్రకణముల కలయికను ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం అంటారు. ఇవి పాయింట్స్గా ఇచ్చాను, కానీ ఎగ్జామ్లో బిట్గా ఇచ్చాను ఫ్రెండ్స్. స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని ఏమంటారు? అంతర ఫలదీకరణము. అంతర ఫలదీకరణం జరిగేది స్త్రీ జీవి శరీరం లోపల. ఈ క్రింది వాటిలో అంతర ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ: పక్షులు, బల్లులు, ఆవులు, మానవులు, కుక్కలు, కోళ్ళు. దాతల నుండి అండం లేదా శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించడాన్ని ఏమంటారు? ఐవీఎఫ్. పరస్థానిక ఫలదీకరణంను ఇలా కూడా పిలుస్తారు: ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. కప్పలు ఫలదీకరణంలో పాల్గొనే కాలం వర్షాకాలం. కప్పలు, గోదురు కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలంలోనికి చేరే ఋతువు అంటే ఏ ఋతువులో అని అడుగుతాడు ఎగ్జామ్లో. వసంత ఋతువు లేదా వర్ష ఋతువు. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణం ఏమంటారు? బాహ్య ఫలదీకరణం. క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ: కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రాలు. రిపీట్ అగైన్: కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రాలు. ఇవి బాహ్య ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది అనేక కోణాలను ఏర్పరచుకొని వివిధ కణజాలాలు అవయవాలుగా అభివృద్ధి చెందిన నిర్మాణం పిండం. ఇంకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేసేయనమ్మా. ఈ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను ఏమంటారు? భ్రూణం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే పిల్లలను కనే జంతువులను శిశుోత్పాదకాలు అంటారు, గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ ఇయర్ టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారు. పిల్లలకు జన్మనిచ్చే జీవులు ఆవు, కుక్క, పిల్లి. అండోత్పాదకాలలో లేనిది. నేను ఎగ్జామ్లో అయితే అండోత్పాదకాలలో లేనిది అని అడిగాను. ఇక్కడైతే అండోత్పాదకాలు క్రింది వాటిలో ఏవి? కోడి, కాకి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక. ఇవన్నీ అండోత్పాదకాలకు ఉదాహరణమైన జీవులు. పిండము కోడిపిల్లగా అభివృద్ధి చెందడానికి పట్టే సమయం 3 వారాలు. పట్టుపురుగు జీవిత చక్రము గుడ్డు, డింబకం, కొసస్థ దశ, ప్రౌఢ దశ. గుడ్డు నుంచి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలు వరుసగా గుడ్డు, టాడ్పోల్ లార్వా లేదా డెంబకం, ప్రౌఢజీవి. ఈ వరుస క్రమం అయితే ఎగ్జామ్స్లో అడిగాను. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢజీవిగా రూపొందడం ఏమంటారు? ఇది 8th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు. లేదా గణనీయమైన మార్పుల ద్వారా డెంబకం ప్రౌఢజీవిగా మారడాన్ని ఏమంటారు? రూప విక్రియ. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో అడిగిన బిట్టు. రూప విక్రియ అనే ప్రక్రియ ఏ జీవిలో చూపుతాయి? చిరుకప్ప, టాడ్పోల్, సీతాకోకచిలుక. నెక్స్ట్ వన్, ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఏర్పడే ఉబ్బెత్తు నిర్మాణాలను ఏమంటారు? కోరకాలు. ఒక జీవి తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని ఏమంటారు? అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రాలో కొత్త జీవులు కోరకాల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? కోరకీభవనం. కోరకీభవనం జరిగే జీవులకు ఉదాహరణ హైడ్రా. ఈ క్రింది వానిలో ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి బైనరీ ఫిషన్ లేదా ద్విధా విచ్ఛిత్తి. బైనరీ ఫిషన్ అంటే ఇంగ్లీష్లో అంటారు, ద్విధా విచ్ఛిత్తి అంటే తెలుగులో. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు సంబంధించి సరైనవి: సంయోగ బీజాలు ఏర్పడవు, సాధారణంగా సూక్ష్మజీవిలో జరుగుతుంది, కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. ఇవన్నీ సరైనవే. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని ఏమంటారు? క్లోనింగ్.
మొట్టమొదటగా జీవుల్లోని క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వారు ఇయాన్ విల్మట్. మొదటి క్లోనింగ్ క్షేరదంగా గుర్తింపు పొందిన జీవి డాలీ. డాలీ అనే గొర్రెను ఏ సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా సృష్టించారు? జూలై 5, 1996. డాలీ ఏ సంవత్సరంలో మరణించింది? ఫిబ్రవరి 14, 2003. డాలీ ఏ వ్యాధితో మరణించింది? ఊపిరితిత్తుల వ్యాధితో. ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢ కప్పగా అభివృద్ధి చెందుతుంది. రూప విక్రయ. కూలీ ఈగల ప్రధాన విధి కానిది. పిల్లలను సంరక్షించడం, తేనె పట్టును నిర్మించడం, గుడ్లను పొదగటానికి అవసరమైన సుమారు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడటం. ఇవన్నీ కూలీ ఈగల ప్రధాన విధి. నేను ఎగ్జామ్లో కూలీ ఈగల ప్రధాన విధి కానిది ఏంటని అడిగాను, కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూలీ ఈగల ప్రధాన విధి లేదా బాధ్యత. రాణి ఈగల ప్రధాన బాధ్యత ఏంటి? గుడ్లను పెట్టడం. ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లు అని పిలువబడేవి. రిపీట్ అగైన్. ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లుగా పిలువబడేవి మగ ఈగలు. లేదా ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా అడుగుతారు. డ్రోన్లుగా పిలువబడేవి ఆప్షన్ 1 మగ ఈగలు, ఆడ ఈగలు, కూలి ఈగలు, రాణి ఈగలు. ఆన్సర్ ఏంటి? మగ ఈగలు. జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని ఏమంటారు? కౌమార దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 13 సంవత్సరాల నుండి 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కౌమారులను ఏమని పిలుస్తారు? యుక్త వయస్కులు లేదా టీనేజర్స్. సంపూర్ణ ఎత్తు సూత్రం. ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతం ఇంటూ 100. 11వ ఏట అబ్బాయి అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా 81%, 88%. కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని ఏమంటారు? యాడమ్స్ యాపిల్. బాలురులో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉంటుంది. ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇవి కొంచెం రివర్స్లో అడిగాను, సో అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు స్వేద గ్రంథులు, సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు. ఈ క్రింది వాణిలో స్రావాలను నాళాల ద్వారా విడుదల చేసే గ్రంథి లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, తైల గ్రంథులు. యుక్త వయస్కుల్లో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అయితే స్వేద గ్రంథులు, తైల గ్రంథులనే చెమట గ్రంథులని ఇచ్చారు. ఇక్కడ సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులని న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. చిన్న డిఫరెన్స్ అంతే. నెక్స్ట్, ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు స్రవించే హార్మోన్ టెస్టోస్టెరాన్ లేదా పురుష హార్మోన్. ఈ క్రింది వాణిలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్. లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. రిపీట్ అగైన్. లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి లేదా పిట్యూటర్ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి లైంగిక హార్మోన్లు. నెక్స్ట్, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ప్రారంభమవుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవడాన్ని ఏమంటారు? మోనోపాజ్. మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ మోనోపాజ్ వయసు అనేది ఏర్పడుతుంది. ప్రతి మానవునిలో కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు. 23 కాదు, 23 జతలు. ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములను ఏమంటారు? లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోములు. స్త్రీ పురుషుల్లో ఉండే క్రోమోజోములు వరుసగా స్త్రీలలో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు ఎక్స్, పురుషుల్లో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు వై. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. మన శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి,
అధివృక్క గ్రంథి. ఇక్కడ క్రోమం అని పడింది, క్లోమ గ్రంథి లేదా క్లోమము అని కూడా అనొచ్చు. మెడ ముందు భాగంలో గొంతులో ఉండే గ్రంథి ఏంటి? థైరాయిడ్ గ్రంథి. గైటర్ వ్యాధికి సంబంధించిన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి డాష్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వలన గైటర్ అనే వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల గైటర్ అనే వ్యాధి వస్తుంది. క్లోమ గ్రంథి డాష్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహం వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్. కోపం, ఆందోళన, ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలు అంటే ఏంటి? కోపము, బాధ, ఒత్తిడి, ఆందోళన, ఇవి ఉద్వేగాలు అంటాం. సో అందుకే ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చు, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏంటి అని. సో అందుకని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. అడ్రినలిన్ లేదా అడ్రినలిన్ రెండు ఒకటే. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అయితే అడ్రినల్ గ్రంథి. ఉద్వేగాలు నియంత్రించే గ్రంథి అయితే అధివృక్క గ్రంథి. చూసుకోండి, రెండు కన్ఫ్యూజ్ కాకుండా, అది హార్మోన్, ఇది గ్రంథి. పెరుగుదల హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పీయూష గ్రంథి. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును ఏమంటారు? రూప విక్రియ. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్లో పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. రిపీట్ అగైన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్ పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవన్నీ సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు. ఐరన్ లభ్యమయ్యే పదార్థాలు ఏంటి? ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మ జాతులు, ఉసిరి. మన దేశంలో చట్టపరంగా పురుషులు, స్త్రీలకు నిర్ణయించబడిన వివాహ వయసు 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. అంటే పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు. అటవీ నిర్మూలన వలన ప్రకృతిలో జరిగే పరిణామాలు: భూమిపై ఉష్ణోగ్రతలు పెరగటం, వాతావరణంలో CO2 స్థాయి పెరగటం, భూగర్భ జలాలు తగ్గటం. ఎడారీకరణం అనగా మట్టి యొక్క పై పొర తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతమయ్యి నేల తక్కువ హ్యూమస్ను కలిగి సారవంతమైన భూమి క్రమంగా ఎడార్లుగా మారితే దానిని ఎడారీకరణం అంటారు. అడవులు వన్య జంతువుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాంతాలు: వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశం వన్యప్రాణుల అభయారణ్యం. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం జాతీయ ఉద్యానవనం. వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం జీవావరణ రిజర్వ్. జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భూభాగం ఏమంటారు? జీవావరణం లేదా బయోస్పియర్. సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం ఉండే జీవావరణ రిజర్వ్ పచ్మర్హి జీవావరణ రిజర్వ్. వృక్షజాలం, జంతుజాలం అనగా నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని వృక్షజాలానికి ఈ క్రింది వానిలో ఉదాహరణ: సాల్, టేక్, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్నలు, అర్జున వృక్షం. ఇవన్నీ వృక్షజాలానికి చెందిన ఉదాహరణలు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలానికి సంబంధించినవి: ఆసియా జింక లేదా చింకార, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి అంటే చీతల్, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు. ఈ క్రింది వానిలో పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలంలో ఉండే ఆసియా జింక ఏది? చింకార. ఈ క్రింది వానిలో పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలంలో మచ్చల దుప్పి ఏది? చీతల్. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని ఉన్న ఎండమిక్ వృక్ష జాతులు ఏంటి? సాల్, అడవి భూమిడి, అడవి మామిడి లేదా వైల్డ్ మ్యాంగో ఇంగ్లీష్లో. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని ఉన్న ఎండమిక్ జంతుజాలం అడవి దున్న, పెద్ద ఊడత లేదా జైంట్ స్క్వెరల్. భారతదేశపు పెద్ద ఉడత జైంట్ స్క్వెరల్.
జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలని కలిగి ఉంటాయి. ఈ క్రింది వానిలో కొన్ని అంతరించిపోతున్న జీవులు: నల్ల దుప్పి లేదా కృష్ణ జింక, తెల్ల కళ్ళ జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పొడవు ముట్టె ఉండే మొసలి లేదా ఘరియల్, చిత్తడి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగం. వన్యప్రాణుల అభయారణ్యంలో సంరక్షించబడుతున్న ఘరియల్ అనే అంతరించిపోతున్న జీవి ఏది? పొడవు ముట్టె ఉండే మొసలి. భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వు అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ బిట్టులాగా అడిగాను, సో అందుకనే ఇవి ఇలా ఇచ్చానమాట. ఆది మానవ జీవితానికి నిదర్శనమైన రిజర్వు అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. పచ్ మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో గుర్తించబడిన మొత్తం రాక్ షెల్టర్లు 55. ఏ జీవులైతే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో వాటిని ఏమంటారు? అంతరించిపోతున్న జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించే బరాసింగ్ జీవి చిత్తడి జింక. ఇంకా మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సాత్పురా టైగర్ రిజర్వుల్లో అనుమతించినవి: జంతువులను మేపడం, పట్టుకోవడం, జంతువులను హింసించడం, వేటాడడం, కట్టెలు, ఔషధ మొక్కలను సేకరించడం అనేవి ఈ సాత్పురా టైగర్ రిజర్వులో అనుమతించరు. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని నమోదు చేసే పుస్తకం రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అని కూడా అంటారు. అది 8th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి అవసరమైన వృక్షాలు. పూర్తిగా పెరిగిన వృక్షాలు ఎన్ని అవసరమవుతాయంటే 17. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన వృక్షాలు ఎన్ని అవసరమవుతాయంటే 17. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? 5 to 7. సైబీరియన్ కొంగలు ఏ రాష్ట్రాలకు వలస వెళ్తాయి? రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వెళ్తాయి. అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. పక్షుల వలస అనేది ఒక సహజ ప్రక్రియ. వివిధ రకాల పక్షులు ఆహారం, సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి. దీన్నే పక్షుల వలస అంటారు. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి? 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. క్రింది వాటిని చదపరిచినట్లయితే ఆసియా ఏనుగులు 65%, ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు 85%, ఆసియా సింహాలు 100%. ఈ క్వశ్చన్ అయితే అర్థం అవ్వలేదు కదా. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోని అడవి పులుల్లో సగానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. దాంట్లో 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు మరియు 100% ఆసియా సింహాలు ఉన్నాయి. సో అందుకే ఇలా మీకు డైరెక్ట్గా బిట్ అయితే ఇచ్చేసాను. ప్రపంచంలోని 12 స్థూల జీవవన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి? 172. ప్రపంచంలోని మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో ఎంత శాతం జంతువులు కలిగి ఉంది? 2.9%. తూర్పు హిమాలయాల్లోని హాట్స్పాట్ కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న జాతులు 160. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి? 15,000 కిలోమీటర్లు. వాయు కాలుష్య కారకాలకు ఉదాహరణలు: కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం, ఇవన్నీ వాయు కాలుష్య కారకాలకు ఉదాహరణలు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమైన కాలుష్యం వాయు కాలుష్యం. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన ఉత్పత్తి అయ్యే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్. ప్రపంచంలో 2 పొడవైన నదులు నైలు, అమెజాన్. పొగమంచు వలన పిల్లల్లో తలెత్తే ఇబ్బందులు: ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవటం. చమురు శుద్ధి కర్మాగారాలు ఈ వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్. సిఎఫ్సిలు వీటిలో ఉపయోగిస్తారు: రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్, ఏరోసోల్ స్ప్రేలు. వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీసేవి క్లోరోఫ్లోరో కార్బన్లు. తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేసేది
ఆమ్ల వర్షాలు. ఈ దృగ్విషయాన్నే మార్బుల్ కాన్సర్ అని కూడా పిలుస్తారు. సిఎన్జి అనగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఎల్పిజి అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. సిఎన్జి ఇంధనం వాడకానికి మారాలి, ఎల్పిజి ఇంధనం వాడకానికి మారాలి, సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలి. చెట్లను నరకడం వల్ల గాలిలో దేని శాతం పెరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్నకు కారణము లేదా భూతాపమునకు కారణం ఏంటంటే అడవుల నరికివేత, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుదల. సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. ఈ ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారు. ఆసియాకి చెందిన ప్రాంతాల్లో చాలామంది ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకున్నారు. వీటిని కూడా హరిత గృహ వాయువులను కూడా పిలుస్తారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు? 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు. ప్రతి సంవత్సరం వన మహోత్సవం జరిగే నెల జూలై నెల. అంటే ఆ రోజు అనేక లక్షల మొక్కలైతే నాటుతారు. నీటిని కలుషితం చేసే హానికర పదార్థాలు మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ లేదా రేణుపూరిత ఇసుక. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను ఏమంటారు? జల కాలుష్య కారకాలు. భారతదేశ ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీర్చే నది గంగా నది. ప్రకృతి కొరకు WWF చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ఆపదలో ఉన్న నదులెన్ని? 10 నదులు. దాంట్లో గంగానది ఒకటి. గంగానది కార్యాచరణ ప్రణాళిక అనే పథకం ప్రారంభించిన సంవత్సరం 1985. 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం క్లీన్ గంగా జాతీయ మిషన్. NMCG అనగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. కాన్పూర్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. విషపూరిత రసాయనాలు ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్. ఒక చెరువు ఆకుపచ్చగా కనిపించడానికి గల కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా అభివృద్ధి చెంది ఉండేవి శైవలాలు. మురుగునీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు. ఉష్ణజలం ఒక రకమైన కాలుష్యకారిణి. ఇది సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండి వచ్చే నీరు. ప్రపంచంలోని ఎంత శాతం జనాభాకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు? 25%. తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించిన శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్ మరొకలా అడగొచ్చు. బెండు ముక్కలో ఉండే ప్రతి గదిని కణమని సంబోధించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను దీనిలో పరిశీలించాడు. బెండులో. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. కణం అనేది డాష్ ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదం. రాబర్ట్ హుక్ కణాలను మొదటిసారిగా కనుగొన్న సంవత్సరం 1665. 1674లో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ల్యూవెన్ హుక్. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అనే పదాన్ని రూపొందించిన శాస్త్రవేత్త పర్కింజే. రిపీట్ అగైన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అనే పదాన్ని రూపొందించిన శాస్త్రవేత్త పర్కింజే. అన్ని మొక్కలు, జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్లీడెన్ మరియు స్వాన్. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని రుడాల్ఫ్ విర్కోవ్ మరింతగా విస్తరించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్న సంవత్సరం 1940. ఈ క్రింది వాటిలో ఏక కణజీవికి ఉదాహరణ క్లామిడోమోనస్, పారామిషియం, అమీబా, బ్యాక్టీరియా. ఈ జీవులను ఏక కణజీవులు అంటారు. ఏక అంటే ఒక. ప్రతి బహుకణజీవి ఏక కణం నుండి ఏర్పడుతుంది. క్రింది వాటిలో సరైనది. కణాల ఆకారము, పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి.
నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. ఇవన్నీ కూడా సరైనవే. ఎగ్జామ్లో సరికానిది ఏంటని అడిగాను. నెక్స్ట్ వన్, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమని దీనిని పిలుస్తారు. సెల్ లేదా కణం. ప్రతి కణంలో 3 లక్షణాలను గమనించవచ్చు. ప్లాస్మా పొర లేదా కణత్వచం, కేంద్రకం, కణ ద్రవ్యం. కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయట పొర ప్లాస్మా పొర లేదా కణత్వచం. ఇది కణంలో చురుకైన భాగము మరియు కణత్వచం మృదువైనది. కణం యొక్క క్రమానుగతం చేయబడిన అంతర్గత బాహ్య వాతావరణం మధ్య పదార్థాల ప్రసరణను నియంత్రించే నిర్మాణం ప్లాస్మా పొర. ప్లాస్మా పొర లేదా కణత్వచంను ఇలా కూడా అంటారు: సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణా స్తరం. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణా స్తరం. కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు డాష్ అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమంటారు? ద్రవాభిసరణం. నీరు వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. మీకు ఎక్కడ బిట్స్ వదలట్లేదండి, మీకు బ్రాకెట్లో కూడా ఇచ్చేస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో ఆ విధంగా కూడా అడగొచ్చేమోనని. నెక్స్ట్ వన్, వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిడ గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ఏమంటారు? ద్రవాభిసరణం. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణం ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? అల్ప గాఢత ద్రావణం, హైపోటోనిక్. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? సమగాఢత ద్రావణం లేదా ఐసోటోనిక్. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణం ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? అధిక గాఢత గల ద్రావణం, హైపోర్లోనిక్. ప్లాస్మా పొర లేదా కణత్వచం దేనితో నిర్మితమై ఉంటుంది? ప్రోటీన్లు మరియు లిపిడ్లు. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడే ప్రక్రియను ఏమంటారు? ఎండోసైటోసిస్. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది, ఎండోసైటోసిస్ ద్వారా. క్రింది వాటిని జతపరిచినట్లయితే అల్ప గాఢత ద్రావణం హైపోటోనిక్, సమగాఢత ద్రావణం ఐసోటోనిక్, అధిక గాఢత ద్రావణం హైపర్టోనిక్. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొర కణకవచం. వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఎగ్జామ్లో అయితే నేను జంతు కణాల్లో కణకవచం ఉంటుందని ఇచ్చాను. అయితే అక్కడ ఏ సరైనదా బి సరికానిదా అలా ఇచ్చాను ఆప్షన్ ద్వారా. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మొక్క కణకవచం ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది? సెల్యులోజ్. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? కణద్రవ్య సంకోచం. కణాలను రంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణం మిథిలిన్ బ్లూ లేదా
మిథిలిన్ బ్లూ మరియు సాప్రెనిన్, అయోడిన్. ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు హరిత రేణువులు. ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? కేంద్రకం. క్రోమోసోమ్లు వీటితో కూడిన నిర్మాణాలు డిఎన్ఏ మరియు ప్రోటీన్లు. డిఎన్ఏ అనగా డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను ఏమంటారు? జన్యువులు. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు? న్యూక్లియాయిడ్. కేంద్రక త్వచం లేని కణాలను ఏమంటారు? కేంద్రక పూర్వ కణాలు. ప్రోకార్యాన్ అనగా అర్థం వరుసగా. ప్రో అంటే ఆదిమ లేదా ప్రాథమిక, కార్యాన్ అంటే కేంద్రకం. కేంద్రక త్వచం కలిగిన కణాలతో కూడిన జీవులను ఏమంటారు? నిజ కేంద్రక జీవులు. ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం కణ ద్రవ్యం. ఈ క్రింది వానిలో కణాంగాలకు సంబంధించిన ఉదాహరణలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు. త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార సంచుల్లాగా లేదా కోశాలుగా కనిపిస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం SER, రెండు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీలో సహాయపడుతుంది. లిపిడ్ మరియు కొవ్వు అణువుల తయారీలో. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి ఏంటంటే కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేస్తుంది. నెక్స్ట్, సకశేరుకాలని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాల్లో విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయటంలో ప్రధాన పాత్ర వహించేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని ఏమంటారు? బ్లాక్ రియాక్షన్. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. బ్లాక్ రియాక్షన్ పద్ధతిలో క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టాన్ని మొదట వివరించిన వారు కెమిల్లో గాల్జీ. కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు లైసోజోములను. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్, కణ శక్తియాగారాలని వీటిని అంటారు మైటోకాండ్రియాను. క్రింది వానిలో రెండు త్వచాలు కలిగిన కణాంగం మైటోకాండ్రియా. కణం యొక్క శక్తి నగదు లేదా ఎనర్జీ కరెన్సీగా దీనిని అంటారు ఏటీపీని. ఏటీపీ అనగా అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. మైటోకాండ్రియాకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఇవి ప్రత్యేకమైన కణాంగాలు, డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి, స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. సో ఈ మూడు కూడా సరైనవే. ఎగ్జామ్లో సరికానిది ఏంటంటే స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకోలేవు అని ఇచ్చాను, చూసుకోండి. ఇక్కడైతే సరైనవే, అన్నీ సరైనవే వేస్తాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చదువుకోవాలి కదా. నెక్స్ట్ వన్, ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇవి రెండు రకాలు. ఒకటి క్రోమోప్లాస్ట్లు, రెండు ల్యూకోప్లాస్ట్లు. క్రింది వాళ్ళలో తెలుపు లేదా రంగు లేని ప్లాస్టిడ్లు ల్యూకోప్లాస్ట్లు.
పత్రహరితంతో పాటు పసుపు లేదా నారింజ వర్ణకాలను కలిగి ఉండే ప్లాస్టిడ్లు హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు. క్రింది వారిలో వర్ణయుత ప్లాస్టిడ్లు క్రోమోప్లాస్ట్లు. పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువుల వంటి పదార్థాలు నిల్వ చేయబడే ప్లాస్టిడ్లు ల్యూకోప్లాస్ట్లు. వీటి ప్రాథమిక విధి నిల్వ చేయటం. రిక్తికలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. జంతు కణాల్లో రిక్తికలు చిన్న పరిమాణంలో ఉంటాయి. వృక్ష కణాలు చాలా పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయి. కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణంలో 50 to 90% ఆక్రమించవచ్చు. సో ఇవన్నీ కూడా సరైనవే. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి కణాలకు సహాయపడేది రిక్తికలు. కొత్త కణాలు పెరగడానికి, పాత, మృత మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి, ప్రత్యుత్పత్తికి అవసరమైన బీజ కణాలు ఏర్పరచడానికి జీవుల్లో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను ఏమంటారు? కణ విభజన. దీనిలో 2 ప్రధాన రకాలు ఉన్నాయి. అయితే 1 సమ విభజన మైటోసిస్, 2 క్షయకరణ విభజన మియోసిస్. లాస్ట్ వన్. కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడ్డాన్ని ఏమంటారు? సమ విభజన లేదా మైటోసిస్. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తించే ఒకే కణం గల జీవికి ఉదాహరణ అమీబా. నిర్మాణంలోనూ విధిలోనూ సారూప్యతను కలిగి ఉన్న కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలు 2 రకాలు. 1 పెరిగే లేదా విభాజ్య కణజాలము, 2 శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలము 3 రకాలు. 1 అగ్ర విభాజ్య కణజాలము, 2 మధ్యస్థ విభాజ్య కణజాలం, 3 పార్శ్వ విభాజ్య కణజాలం. క్రింది వాక్యాలను పరిశీలించండి. వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. అగ్ర విభాజ్య కణజాలం. వేరు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం. కణాలు శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను ఏమంటారు? విభేదనం. ఇది వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. చూసారా, ఈ పాయింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీసేది ఒకవేళ అలా కూడా అడుగుతారేమోనని చెప్పేసి ప్రతి పాయింట్ మిస్ చేయకుండా అయితే ఇస్తున్నాను. విభాజ్య కణజాలం నుండి ఏర్పడే కణాలు విభజన శక్తిని కోల్పోయినప్పుడు శాశ్వత కణజాలంగా ఏర్పడుతుంది. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. 1 సరళ శాశ్వత కణజాలం, 2 సంక్లిష్ట శాశ్వత కణజాలం. క్రింది వానిలో సరళ శాశ్వత కణజాలాలు: 1 మృదు కణజాలము, 2 స్థూల కణజాలము, 3 దృఢ కణజాలం. పత్రహరితం కలిగిన కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే మృదు కణజాలము క్లోరైన్ కైమా అండ్ హరిత కణజాలము. నీటి మొక్కలలో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడే మృదు కణజాలము వాయుగత కణజాలము. నీటి మొక్కలు తేలుటకు కారణమైన కణజాలము వాయుగత కణజాలము. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలము స్థూల కోణ కణజాలము లేదా కోలెన్ ఖైమా. నులితీగలు, ఎగబ్రాకి కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరించే కణజాలము స్థూల కణజాలము లేదా కోలెన్ ఖైమా. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలం మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరి పీచు ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? దృఢ కణజాలము. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనబడతాయి? పత్ర బాహ్య చర్మం లేక బాహ్య త్వచంలో కనబడతాయి. పత్రరంధ్రాలను ఆవరించి ఉండే మూత్రపిండాకారపు రక్షక కణాల సంఖ్య 2.
జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం మైనం పోతకల క్యూటిన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణ కవచాలు ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. రిపీట్ అగైన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణకవచాలు ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. సోబరిన్. ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడే కణజాలం సంక్లిష్ట కణజాలం. ఈ కణాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు పోషక కణజాలం. ప్రసరణ కణజాలాలు మరియు నాళిక పుంజాలుగా ఏర్పడేవి దారువు పోషక కణజాలము. దారువు కలిగి ఉండే అంశములు దారు కణాలు, దారు నాళాలు, దారు తంతువులు, దారు మృదు కణజాలము. నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడేవి దారువు. ఆహారాన్ని నిల్వ చేసే దారువు దారు మృదు కణజాలం. పోషక కణజాలం నందు ఉండు అంశములు చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది ఆహార పదార్థాలు. పోషక కణజాల పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల్లో కణజాలాలను పలు రకాలుగా విభజించవచ్చు. అవి 1 ఉపకళా కణజాలము, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలము, 4 నాడీ కణజాలము. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఏమంటారు? ఉపకళా కణజాలము. శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచే కణజాలము ఉపకళా కణజాలము. చర్మం, ఊపిరితిత్తుల, వాయుగోనుల్లో, నోటి లోపలి పొరల్లో, రక్తనాళాల పై పొరల్లో, వృక్కనాళాల్లో ఉండే కణజాలము ఉపకళా కణజాలము. నిర్మాణం, విధులను బట్టి ఉపకళా కణజాలాన్ని పలు రకాలుగా విభజించవచ్చు. 1 షెల్కల ఉపకళా కణజాలము, 2 ఘనాకార ఉపకళా కణజాలము, 3 స్తంభాకార ఉపకళా కణజాలము, 4 శైలికామయ ఉపకళా కణజాలము, 5 గ్రంథి ఉపకళా కణజాలము. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలము ఉంటుంది. దీనిని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలకు చాలా పల్చగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. రిపీట్ అగైన్. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీన్ని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పల్చుగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. స్క్వామ లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకి అనేక వరుసల్లో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని ఏమంటారు? స్తరిత శల్కల ఉపకళా కణజాలము. చర్మంపై ఉన్న ఉపకళా కణజాలము స్తరిత శల్కల ఉపకళా కణజాలము. పేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట ఉండే కణజాలము స్తంభాకార ఉపకళా కణజాలము. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మంను
ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళ కణజాలాన్ని ఏమంటారు? శైలికామయ ఉపకళ కణజాలము. మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో ఉండే కణజాలము ఘనాకార ఉపకళ కణజాలము. బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలము గ్రంథి ఉపకళ కణజాలము. ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రంథి కణజాలము కొన్నిసార్లు ఉపకళ కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కనుక వీటిని ఏమంటారు? గ్రంథి ఉపకళ కణజాలము. రక్తం ఒక రకమైన కణజాలము. రక్తం ఒక రకమైన డాష్ కణజాలము, సంయోజక కణజాలము. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతర మాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. సంయోజక కణజాలంలో మాత్రిక జెల్లీ వలె ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రిక ప్లాస్మా. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి 1 ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి మరియు కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇచ్చేది ఎముక. ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక కణాలు దృఢమైన మాతృకలో ఇమిడి ఉండి ఏ లవణాలతో నిర్మితమవుతాయి? కాల్షియం లేదా కాల్షియం మరియు ఫాస్ఫేట్. 2 ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను ఏమంటారు? సంధి బంధనం లేదా లిగ్మెంట్. సంధి బంధనం లేదా లిగ్మెంట్ గురించి క్రింది వాటిలో సరైనది. ఇది సాంఘిక గుణంను కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. ఎగ్జామ్లో అయితే సరికానిది ఏంటని అడిగాను. వీటిలోనే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇచ్చాను. కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలము లేదా ఎముకను కండరాన్ని కలిపే నిర్మాణము స్నాయుబంధనం లేదా టెండాన్. ఇది తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది. మరొక సంయోజక కణజాలము అయిన మృదులాస్థికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళ ఉపరితలంను మృదువుగా చేస్తుంది. ఎముకలు కలిసే చోట నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలోనూ ఉండే సంయోజక కణజాలము మృదులాస్థి. చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళం, నాడి కణాల చుట్టూ ఎముక మధ్యలో ఉండే సంయోజక కణజాలం ఏరియోలార్. ఏరియోలార్ సంయోజక కణజాలంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. ఇవన్నీ కూడా సరైనవే. కణాల కొవ్వు కణికలతో నిండి ఉండి వాటి నిల్వను ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లు చేసే కణజాలం ఎడిపోజ్. ఇది చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. కొవ్వును నిల్వ చేసే ప్రత్యేక కణాలు ఎడిపోజ్ కణజాలము. మన శరీరంలో ఉండే వివిధ రకాల సంయోజక కణజాలాలు ఏరియోలర్ కణజాలము, ఎడిపోజ్ కణజాలము, ఎముక, స్నాయుబంధనం, సంధిబంధనం, మృదులాస్థి మరియు రక్తం. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను ఏమంటారు? కండర తంతువులు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది. కండరాల సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి కదలికలకు కారణమైన సంకోచ సడలికలు జరుపుతాయి. ఇది రక్తనాళాలు మరియు నాడి తంతువులను కలిగి ఉంటుంది. హేవర్షియన్ కుల్యా. ఇది ఎముక కణం లేదా ఆస్టియోసైట్ యొక్క సన్నని కీలుతం కలిగి ఉంటుంది. సూక్ష్మ కుల్యలు లేదా కనాల్క్యులస్. ఇవి ఎక్కడున్నాయంటే ఇదే పేజ్ నెంబర్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఆ యొక్క డయాగ్రామ్లు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి.
కాళ్ళు చేతుల కండరాలను మనం కావాలనుకుంటే కదిలేస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. అటువంటి కండరాలను ఏమంటారు? నియంత్రిత కండరాలు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? రేఖిత కండరాలు. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. బహుకేంద్రకత అంటే ఎక్కువ కేంద్రకం. రేఖిత కండరాలు. రేఖిత కండర కణజాలంలో కణాలు పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహారం కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన అధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, ఆపనులేము. ఇటువంటి కదలికలను నియంత్రించేవి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. ఇవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయం, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి. కదులు ఆకారంలో మరియు ఏక కేంద్రకాన్ని కలిగి ఉండే కండరాలను ఏమంటారు? అరేఖిత కండరాలు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను ఏమంటారు? హృదయ కండరాలు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ కణజాలంతో నిర్మితమవుతాయి. నాడీ కణజాలము. నాడీ కణజాలంలో కణాలను ఏమంటారు? నాడీ కణాలు లేదా న్యూరాన్లు. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్ని ఏమంటారు? తంత్రికాంక్షం లేదా కీలితం. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే పొట్టి శాఖలు కలిగిన భాగాలను ఏమంటారు? డెండ్రైట్లు. నాడీ కణజాలపు ప్రమాణం న్యూరాన్. ఒక నాడీ కణం దాదాపుగా ఎంత పొడవు ఉంటుంది? 1 మీటర్. నాడీ తంతువులు ఏ కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి? సంయోజక కణజాలము. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను ఏమంటారు? నాడీ ప్రచోదనాలు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. వీటి కలయిక జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. నాడీ కణాలు, కండర కణజాలము. మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధాన ఆహార వనరులు. వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఆహారాన్ని పొందుతాము. పెరుగుతున్న మన దేశ జనాభాకు ఆహారంగా ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరమవుతుంది? 5 బిలియన్. మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం దోహదపడింది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీసింది. సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు చేపట్టవలసినవి: మిశ్రమ వ్యవసాయం, అంతర పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు. వ్యవసాయాన్ని పశువులు లేదా కోళ్ల పెంపకం లేదా చేపల పెంపకం లేదా తేనెటీగల పెంపకంతో కలిపి చేపట్టాలి. పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారము: గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు. మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు: శనగ లేదా చనా, బఠానీ లేదా మటర్, మినప్పప్పు లేదా ఉరాడ్, పెసరపప్పు లేదా మూంగ్, కందిపప్పు అర్హర్, ఎర్రపప్పు మసూర్. సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు మొదలైన నూనె గింజల్లో ఉండే పదార్థము కొవ్వులు. పశువుల కొరకు ఆహారంగా పెంచే పశుగ్రాస పంటలు: బెర్సిన్, ఓట్స్, సుడాన్ గడ్డి.
కాంతి వ్యవధి సూర్యకాంతి లభ్యతకు సంబంధించినది. మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. ఖరీఫ్ పంటల కాలం జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో ఉండే పంటలను ఖరీఫ్ పంటలంటారు. క్రింది వాటిలో ఖరీఫ్ పంటలు: వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. ఎగ్జామ్లో ఖరీఫ్ పంటల్లో లేనిదేంటని అడుగుతాను, చూసుకోండి. రబీ పంటలు పండే కాలం శీతాకాలం. రబీ పంటల కాలం నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. క్రింది వాటిలో రబీ పంటలు: గోధుమ, బఠానీలు, పప్పు ధాన్యాలు, ఆవాలు, అవిసెలు. భారతదేశంలో 1952 నుండి 2010 వరకు కేవలం 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు. వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు 3 దశలుగా విభజించవచ్చు: నాటేందుకు విత్తనాల ఎంపిక, పంట మొక్కల పోషణ, పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం. పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను ఇలా వర్గీకరించవచ్చు: పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తుల అభివృద్ధి, పంట రక్షణ, నిర్వహణ. వ్యాధి నిరోధకత, ఎరువులకు ప్రతిస్పందన, నాణ్యత, అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం డాష్ ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంచుకోవచ్చు. మొక్కలను ప్రజననం చేయడం ద్వారా. సంకరీకరణ అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం లేదా క్రాసింగ్. ఈ సంకరణం రకాంతర, జాత్యాంతర, ప్రజాంతర కావచ్చు. క్రింది వాటిలో సరైనది అంటే రకాంతర ఏంటి, జాత్యాంతర ఏంటంటే రకాంతర వివిధ రకాల మధ్య, జాత్యాంతర ఒకే ప్రజాతికి చెందిన 2 విభిన్న జాతుల మధ్య, ప్రజాత్యంతర వివిధ రకాల ప్రజాతుల మధ్య. సాగు చేసే పద్ధతులు, పంట దిగుబడి అనేవి వేటిపై ఆధారపడి ఉంటాయి? వాతావరణం, నేల నాణ్యత, నీటి లభ్యత. ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలు పంటకు మారుతూ ఉంటాయి. గోధుమలో బేకింగ్ నాణ్యత, పప్పుల్లో ప్రోటీన్ల నాణ్యత, నూనె గింజల్లో నూనె నాణ్యత, పండ్లు కూరగాయల్లో నిలువకు అవసరమైన నాణ్యత. జీవ సంబంధమైన ఒత్తిడులు, వ్యాధులు, కీటకాలు, నెమటోడ్స్. నిర్జీవ సంబంధమైన ఒత్తిడులు ఏంటంటే కరువు కాటకాలు, లవణీయత, నీరు నిలిచి ఉండటం, ఉష్ణోగ్రత, చలి, మంచు. పశుగ్రాస పంటలకు కావలసిన లక్షణాలు: పొడవు, విస్తారమైన కొమ్మలు, తృణధాన్యాల్లో పొట్టి లక్షణం అనువుగా ఉంటుంది. రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ సాంకేతికలను చేపట్టేందుకు అనుమతించేది. డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు, అధిక పెట్టుబడి, పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు. వాటిలో ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చు ఉత్పత్తి మరియు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి. గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి. గాలి కార్బన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ నీటి నుండి వస్తుంది. నేల మిగిలిన 13 పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది. పంటలకు అవసరమైన అనేక పోషకాలున్నాయి. వీటిలో కొన్ని ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు స్థూల పోషకాలు అంటారు. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. మీకు బిట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వండి, పేజీ నెంబర్తో ప్రతిదీ ఉంటుంది. గాలి నుండి సరఫరా చేయబడే పోషకాలు కార్బన్, ఆక్సిజన్. హైడ్రోజన్, ఆక్సిజన్ అనే పోషకాలు వేటి ద్వారా సరఫరా చేయబడతాయి? నీరు. క్రింది వాటిలో స్థూల పోషకాలు: నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు: ఇనుము, మాంగనీస్, రాగి, మాలిబ్దనం, బోరాన్, జింక్, క్లోరిన్.
ఈ పోషకాల లోపం మొక్కల ప్రత్యుత్పత్తి, పెరుగుదల మరియు వ్యాధులకు గురికావడం వంటి శరీర ధర్మ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. పోషకాలను నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని పెంచడం ద్వారా పంటల్లో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు పంటలకు పోషకాల సరఫరాకు ప్రధాన వనరులు. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేస్తారు? జంతువుల విసర్జక పదార్థములు, మొక్కల భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు. సేంద్రియ ఎరువులు పోషకాలు మరియు కర్బన పదార్థములతో నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి. సేంద్రియ ఎరువుల వలన ఉపయోగాలు. సేంద్రియ ఎరువులలోని కర్బన పదార్థాలు నేల స్వభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది. ఇది ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. పశువుల విసర్జక పదార్థాలు, కూరగాయల, జంతువుల, గృహ మురుగుల వ్యర్థాలు, గడ్డి, నిర్మూలించబడిన కలుపు మొక్కలు వీటన్నిటిని గుంటల్లో వేసి కుళ్ళింప చేయడాన్ని ఏమంటారు? కంపోస్టింగ్ అంటారు. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ను ఏమంటారు? వర్మీ కంపోస్ట్. పచ్చి రొట్టె ఎరువు. పంట వేయడానికి ముందు జనుము లేదా గోర్చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని, భాస్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను ఏమంటారు? రసాయన ఎరువులు. రసాయన ఎరువులు వేటిని సరఫరా చేస్తుంది? నత్రజని, భాస్వరం, పొటాషియం. వీటిని మంచి శాఖీయోత్పత్తి, ఆకులు, కొమ్మలు, పుష్పాలు, ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో రైతు అవలంబించే పద్ధతి. సేంద్రియ ఎరువుల వాడకం. ధాన్యం నిల్వ చేయడానికి వేపాకులు లేదా పసుపు వంటి వాటిని జీవనాశకాలుగా ఉపయోగించడం. ఆరోగ్యకరమైన పంట విధానాలు. అంతర పంటలు, మిశ్రమ పంటలు, పంట మార్పిడితో చేసే వ్యవసాయం. 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడం మిశ్రమ పంటలు. ఉదాహరణ గోధుమ ప్లస్ పప్పు ధాన్యాలు లేదా గోధుమ ప్లస్ ఆవాలు లేదా వేరుశెనగ ప్లస్ పొద్దుతిరుగుడు. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంటలు అంటారు. అయితే ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పంటల్లో ఒకదాని వైఫల్యం వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఒక పొలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటలను నిర్దిష్ట వరుస పద్ధతిలో పండించడం అంతర పంటలు. ఉదాహరణ సోయాబీన్ ప్లస్ మొక్కజొన్న, సజ్జలు లేదా బజ్రా ప్లస్ కందులు లేదా లోబియా. అంటే ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు, సో అందుకని అవి కూడా ఇచ్చాను. నెక్స్ట్, ఒక పంట తర్వాత సాగు చేయవలసిన 2వ పంట ఎంపికను నిర్ణయించేది తేమ, నీటిపారుదల సౌకర్యాల లభ్యత. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 లేదా 3 పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 లేదా 3 పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. కలుపు మొక్కలు. జాంథియం లేదా గోక్రు, జాంథియం లేదా గోక్రు, పార్థీనియం లేదా గాజర్ గాష్, సైపరినస్ రోటండస్. రిపీట్ అగైన్, సైపరినస్ రోటండస్ లేదా మోత. సాగు చేసే నేలలో అవాంఛిత మొక్కలనే కలుపు మొక్కలు అంటారు. ఆహారం, స్థలం, కాంతి కోసం పంట మొక్కలతో పోటీ పడేవి జాంథియం లేదా గోక్రు, పార్థీనియం లేదా గాజర్ ఘాష్, సైపరినస్ రోటండస్ లేదా మోత. కలుపు మొక్కలు పోషకాలను తీసుకొని పంట పెరుగుదలను తగ్గిస్తాయి. సాధారణంగా కీటకాలు, తెగుళ్ళు మొక్కలపై 3 విధాలుగా దాడి చేస్తాయి. అవి 1 వేరు, కాండం, ఆకులను ప్రభావితం చేస్తాయి. 2 మొక్కలను వివిధ భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి. 3 కాండం, ఫలాలను తొలుస్తాయి. తద్వారా పంట ఆరోగ్యంపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గుతుంది.
మొక్కల్లో వ్యాధులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ వంటి వ్యాధికారకాల వల్ల సంభవిస్తాయి. ఈ వ్యాధికారకాలు నేల, నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. కలుపు మొక్కలు, కీటకాలు, వ్యాధులను వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. కలుపు సంహారకాలు, పురుగు మందులు మరియు కీటకనాశకాలను, శిలీంధ్ర నాశకాలను కలిగి ఉన్న పురుగు మందులు వాడకం సాధారణంగా ఉపయోగించే పద్ధతిలో ఒకటి. ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారీ చేస్తారు లేదా విత్తనాలు విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు. కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు: సరైన విత్తనం, సీడ్ బీడ్ తయారు చేయడం, విత్తనాలను సకాలంలో విత్తడం, అంతర పంటలు మరియు పంట మార్పిడి, వ్యాధి నిరోధక విత్తన రకాలు వాడడం, వేసవిలో దున్నడం. ఇవి కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్గా అయితే ఈ పట్టిక ఇవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా నేను బిట్స్ చేశానంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన బిట్ ఒకటి చూద్దాం. చూడండి, విటమిన్ B2 మరియు B12 యొక్క ఏవైనా 2 జంతు ఉత్పత్తులు, పాలు మరియు మాంసం. అది ఎక్కడ చూడండి, B2 అంటే ఇక్కడ చూడండి, B2 B12 ఇక్కడ కూడా చూడండి, B2 B12 ఉంది. అంటే ఇవి విటమిన్లు కదా. ఈ విటమిన్లు ఏవైనా 2 జంతు ఉత్పత్తులు అంటే చూడండి ఇక్కడ ఏమున్నాయో, పాలు లేదా ఆవు, అలాగే మాంసం. ఆన్సర్ ఏంటి, పాలు మరియు మాంసం. సో ఇలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అయితే మనం ఏ విధంగా ఎగ్జామ్స్లో అడుగుతున్నామో కూడా మీకు తెలియాలంటే మన ఎగ్జామ్స్ ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేయండి. ఎగ్జామ్స్ మరియు పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను. ఖచ్చితంగా అయితే ఎంత చదువుతామో దానికి ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్. సో అంటే నా దగ్గర ఎగ్జామ్స్ సిరీస్ తీసుకోకపోయినా మిగిలిన వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే ఎగ్జామ్స్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో ధాన్యం నిల్వ నష్టాలకు కారణమైన వాటిలో జీవకారకాలు, కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా. పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం. దీనిలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి. భారతీయ పశువులు 2 వేరువేరు జాతులకు చెందినవి. అవి బాస్ ఇండికస్ ఆవులు, బాస్ బొబాలిస్ గేదెలు. పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటారు. వ్యవసాయ పనులను ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు. ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడేవి అన్యదేశ లేదా విదేశీ జాతులు. పశువుల్లో అన్యదేశ లేదా విదేశీ జాతులకు ఉదాహరణ జెర్సీ, బ్రౌన్ స్విస్. ఇవి ఎక్కువ కాలం పాలిచ్చే విదేశీ జాతి పశువులు. పశువుల్లో స్థానిక జాతులకు ఉదాహరణ అంటే దేశీయ జాతులకు ఉదాహరణ రెడ్ సింధీ, సాహివాల్. వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపే పశువుల జాతులు రెడ్ సింధీ, సాహివాల్. పాడి జంతువుల ఆహార అవసరాలు 2 రకాలు. ఒకటి నిర్వహణ అవసరము, 2 పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం. అయితే నిర్వహణ అవసరం అనేది జంతు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం. పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం చూసుకున్నట్లయితే ఇది పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారం. పశుగ్రాసంలో ఉండే పదార్థాలు రఫేజస్, ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి. గాఢత కలిగి ఉండే పదార్థాలు, వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, పోషక ఆహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన దానా పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ వన్, వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. గాఢత కలిగి ఉండే పదార్థాలు, పశువుల్లోని జీర్ణాశయం, పేగులను ప్రభావితం చేసే అంతర్గత పరాన్నజీవులు, పురుగులు. పశువుల్లోని కాలేయాన్ని దెబ్బతీసేవి ఫ్లూక్స్. కోళ్ల పెంపకం కేంద్రాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుడ్లు ఉత్పత్తి, మరొకటి మాంసం ఉత్పత్తికి చెందినవి. బాయిలర్లను మాంసం కోసం పెంచుతారు, గుడ్ల కోసం లేయర్లను పెంచుతారు.
భారతీయ లేదా స్వదేశీ మరియు విదేశీ లేదా అన్యదేశ జాతుల మధ్య పరప్రజనన కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు, వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి, వేసవి అనుకూలంగా సామర్థ్యం లేదా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం, కనిష్ట నిర్వహణ అవసరాలు, వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి. వీటికి సరైన శుభ్రత, పారిశుద్ధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం అవసరం. మన ఆహారంలో చేపల వల్ల మాంసకృతులు, ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి. చేపల ఉత్పత్తిలో వాజాలగల నిజమైన చేపలు అలాగే రొయ్యలు మరియు మొలస్కన్లు వంటి కర్పరయుత జీవులు ఉంటాయి. చేపలను పొందడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి సహజ వనరుల నుండి, దీన్ని చేపలు పట్టడం అంటారు. చేపల పెంపకం రెండవది, దీన్ని మత్స్య సంవర్ధనం అంటారు. సముద్రపు నీరు లేదా నదులు, చెరువులు వంటి మంచినీరు చేపలకు నీటి వనరులు. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులో ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి? 7,500 కిలోమీటర్లు. సముద్రపు నీటిలో పెంచే అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్ర చేపలు ముల్లెట్లు, భేట్కి, పెర్ల్ స్పాట్స్ వంటి వాజు చేపలు, ఆల్చిప్పలు అలాగే సీవీడ్ వంటి కర్పర చేపలు. ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు. సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు, నదీముఖ ప్రాంతాలు, మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు. మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. ఇటువంటి పద్ధతుల్లో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. చేపలు అవి చెరువులో వినియోగించుకుంటున్న ఆహార ప్రాంతాలను జతపరిచినట్లయితే ఇక్కడ చూడండి, ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప ఏంటంటే కట్ల చేప, మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునే చేప రోహు, కలుపు మొక్కలపై ఆధారపడే చేపలు గ్రాస్ కార్ప్ చేపలు, అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించేవి మృగాల్, కామన్ కార్ప్. చెరువులోని ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. ఫలితంగా చెరువుల్లో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. ఇండియన్ బీ అని దేనిని అంటారు? ఎపిస్ సిరానా ఇండికా. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వీటిని ఉపయోగిస్తారు. ఎపిస్ సిరానా ఇండికా, ఏ డోర్సెటా, రాక్ బీ, ఏ ఫ్లోరియా, లిటిల్ బీ. వాణిజ్యపరంగా అధికంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు. ఏ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ రకానికి చెందినది. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. లాస్ట్ వన్, తేనె యొక్క విలువ లేదా నాణ్యత, దాని రుచి వీటిపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పువ్వుల రకాలు, పువ్వుల్లోని పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తారు. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.